మొన్న నైట్ సుమారు 10 నుంచి 10:15 మధ్య ఒక మర్డర్ కేసు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. మీరందరూ కూడా దాన్ని కవర్ చేయడం కూడా జరిగింది. ఆ మర్డర్ కేసులో అనిల్ కుమార్ అనే ఒక వడస్థలం మండలంలో నివసిస్తున్న రౌడీ షీటరు, ఇంతకుముందు వైజాగ్లో ఉండేవాడు, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు. ఆయన స్నేహితులు కలిసి వెంకటేష్, సంతోష్ అనే కుటుంబాల మీద దాడి చేసి కత్తితో పొడిచి స్టెమ్రాడ్స్తో కొట్టి వెంకటేష్ని చంపేశారు. సంతోష్కి తీవ్రంగా గాయపరిచారు. తల్లిదండ్రులు బయటికి వెళ్తానని చెప్పారు, కానీ వాళ్ళు ఈ టీంతో కూర్చోవడం, ఘటనర టీంతో కూర్చోవడం, సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. అక్కడ కూర్చోవడం, అక్కడి నుంచి ట్రావెల్ చేయడం, సీరియల్ ఆఫెన్స్ లో వాళ్ళు ప్రెజెన్స్ ఉండడం. ఒక మనిషిని కొట్టేసి చంపేస్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాకి సంబంధం లేని వాళ్ళు 4-5 ఒక దగ్గర నుంచి కలిసి వచ్చి ఇక్కడ ఉన్నారు. చంపినప్పుడు ఒక మనిషిని చంపడానికి అందరూ కత్తితో పొడవరు, అందరూ రాడ్డుతో కొట్టరు. ఒకరు పొడుస్తారు, ఒకరు కొడతారు, ఒకరు నిలబడతాడు, ఒకరు పట్టుకుంటాడు. ఇలా ఈ పాత్ర అంతా కూడా మీరు చెప్పిన వాళ్ళు కత్తితో పొడిచారని మేము చెప్పట్లేదు, కానీ వాళ్ళ పాత్ర అక్కడ ప్రిపరేషన్ లో వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళతో కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు కలిసి వచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనవసరంగా మర్డర్ కేసులో పెట్టేసినంత అవసరం మాకేమీ లేదు. కాబట్టి ఖచ్చితమైన సాక్ష్యాధారాలతోటే మేము ఈ కేసులో దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నాం. ఒక హత్య కేసులో, అంటే మర్డర్ కేసులో ఎవరి మీదైనా నేరారోపణలు చేయాలనంటే అది చిన్న పిటి కేసులో, చిన్న హత్య కేసులో ఈజీగా నేరారోపణ చేయొచ్చు. కానీ ఒక మర్డర్ కేసులో చేసినప్పుడు మేము కూడా చాలా కూలంకుషంగా చేయాల్సి వస్తుంది. మేము కూడా కొంతమంది పిల్లల విషయంలో చాలా మైన్యూట్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా అన్ని చూశాక, సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరికాక, నేరస్థలంలో వాళ్ళు అక్కడ ఉన్నందువలన దాన్ని మనం చేయాల్సిన అవసరం వచ్చి ఈ కేసులో వాళ్ళందరూ కూడా ఉన్నారని నిర్ధారించుకునేకి అదుపులోకి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. చాలా మంది కుర్రవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ లేక నిజం కూడా చెప్పట్లేదు. ఆ రాత్రి మీరు చెప్పిన కుర్రవాడిని పేర్లు, మనం బాలుడు కాబట్టి వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు,